హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిర్చి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టమాటాలను తీసుకొని పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి 1 స్పూను. తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆలు పీసెస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కొంచెం కారం, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా 2 వేసుకొని కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఇదే స్టేజ్లో చూసుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గించాలి. ఫైనల్లీ టమాటా రైస్ తయారైపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయండి. టమాటా రైస్ చాలా టేస్ట్గా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టమాటా రైస్. ఫైనల్లీ టేస్ట్ సూపర్ ఉంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.